వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్యాశ్రమి జ్ఞాన ప్రసూనాలు. In recent times, saints like Jnaneshwar, Eknath, Tukaram, Sri Ramakrishna Paramahamsa, Sharada Mata, Swami Vivekananda, Bhagavan Ramana Maharshi, Nisargadatta Maharaj, Bhagavan Satya Sai Baba, Andaramma, Chilladamudi Anasuya Mahadevi, Papaji left their footprints of others to follow. The teachings of the people to wisdom like Rupert Spira told resonate perfectly with non-dualism. అభేద బుద్ధి అనేటువంటిది నీలో ఎప్పుడైతే ఉంటుందో నీకు మరణ భయం అనేటువంటిది ఉండనే ఉండదు. హ్యాపీనెస్ ఈజ్ నాట్ టు యూ, యూ ఆర్ హ్యాపీనెస్. నీవే హ్యాపీనెస్, సంతోషం అంటున్నాడనమాట. ఫర్గెటింగ్ దట్ హిమ్సెల్ఫ్ ఈజ్ హ్యాపీనెస్, వన్ గోస్ అబౌట్ సీకింగ్ హ్యాపీనెస్. సుఖ సంతోషాల కోసం నువ్వు ఎక్కడికో వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. యూ ఆర్ హ్యాపీనెస్ అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అజ్ఞాని ఈజ్ ఎలివ్ వైల్ డెడ్. అజ్ఞాని అనేటువంటి వాడు జీవించి చస్తాడు. అంటే మనందరం అజ్ఞానులమే. భార్యాపిల్లల కోసం కష్టపడి ఉదయం నుండి సాయంత్రం కష్టపడి వాడిని తిట్టి వాడి చేత తిట్టించుకొని, అవసరమైతే కొంతమంది వాడిని దాన్ని వాడి చేత దండించుకొని, ఇదంతా దేనికి? భార్యాపిల్లల కోసం. ఈ విధంగా ఎదుటివాడిని హింసించడం కూడా అంటే వాళ్ళ కోసం నువ్వు లేనిపోయిన పనులు చేసి నువ్వు అనవసరంగా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటావు. కాబట్టి అజ్ఞాని అనేటువంటి వాడు జీవించి చస్తాడు. జ్ఞాని ఈజ్ డెడ్ వైల్ ఎలైవ్. జ్ఞాని అనేటువంటి వాడు చనిపోయిన తర్వాత జీవిస్తాడు. ఎంతోమంది మహర్షులు, అవధూతులు లాంటి వాళ్ళందరూ మనం చూడలే. ఇప్పటికి కూడా వాళ్ళు ఉన్నట్లే, అందరి హృదయాలలో ఉన్నట్లే. అందరమ్మ అనసూయ మహాదేవి, జిల్లెళ్ళమూడి అమ్మ, ఆకలే అర్హత అని చెప్పింది. నా ఇంట్లో ప్రవేశించడానికి ఆకలే అర్హత అని చెప్పింది. ఈ కలిలో ఆకలి బాధ భరించలేనిది. ప్రతి ఒక్కరూ వచ్చి ప్రశాంతంగా భోజనం చేసి వెళ్ళండి అని ఈ విధంగా ఎవరైనా అంటారా? అటువంటి మహానీయుల యొక్క పాద స్పర్శ చేత మన భరతమాత పునీతమైపోయింది. మాతృశ్రీ అనసూయ మహాదేవి, పాపులర్లీ నౌన్ యాజ్ జిల్లెళ్ళమూడి అమ్మ, who is worshipped as the incarnation of శ్రీ రాజరాజేశ్వరి దేవి. ఆమె ఎవరో తెలుసా? జిల్లెళ్ళమూడి అమ్మ అంటే సాక్షాత్ రాజరాజేశ్వరి అమ్మవారి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. దెర్ ఈజ్ నో క్రియేటర్ హీర్ ఫర్ జ్ఞాన ప్రసూనాలు. దిస్ లిటరేచర్ విచ్ వెల్డ్ అప్ ఆన్ ఇట్స్ ఓన్. ఎనీవన్ ఈజ్ can out it because becomes the child of whoever holdest. For future generations Vedanta Grantha is జ్ఞాన ప్రసూనాలు. there is no doubt at all. రాబోయేటువంటి కాలంలో సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు అనేటువంటిదే గొప్ప వేదాంత గ్రంథం అనేటువంటిది అవుతుంది. అసలు వాదనల యొక్క అంతమే వేదాంతం అంటారు గురువు గారు. మీకు జ్ఞాన ప్రసూనాలను, మనశ్శాంతిని అందించడానికి కర్త అంటూ ఎవ్వరూ కూడా లేనే లేరు. అనుభవమే శాస్త్రం అనేటువంటిది అవుతుంది. అనుభవమే శాస్త్రం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి